పార్లమెంట్లోని భద్రతా సిబ్బంది వైఫల్యం మరోసారి బహిర్గతమైంది. ఆగంతకుడు గోడ దూకి పార్లమెంటు భవనంలోకి చొరబడ్డాడు. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకుంది. ఈరోజు అంటే శుక్రవారం ఉదయం ఒక వ్యక్తి రైలు భవనం వైపునున్న చెట్టెక్కి కొత్త పార్లమెంటు భవనంలోని గరుడా గేటు వద్ద కిందికి దూకి పార్లమెంటు భవనంలోకి ప్రవేశించాడు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది చూసి అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పార్లమెంటు భద్రతా సిబ్బంది కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన ఒకరోజు తర్వాత ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ సమావేశాలు ఆగస్టు 21న ముగిసిన సంగతి తెలిసిందే. గతేడాది సైతం ఈ తరహా ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. 20 ఏళ్ల వయసున్న వ్యక్తి పార్లమెంటు గోడ దూకి అనెక్స్ భవనం ఆవరణలోకి ప్రవేశించాడు. షార్ట్స్, టీషర్టు ధరించిన ఆ యువకుడిని సిఐఎస్ఎఫ్ సిబ్బంది పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక 2 ఏళ్ల క్రితం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న వేళ లోక్సభలో పబ్లిక్ గ్యాలరీలో కూర్చున్న 2 యువకులు ఆ తర్వాత సభలో దూకి సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటన పార్లమెంట్లోని భద్రతా వైఫల్యాన్ని బయటపెట్టింది. అనంతరం పార్లమెంటు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 2001 డిసెంబర్ 13వ తేదీ పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడికి యత్నించారు. ఈ అంశంపై చర్చ జరుగుతున్న రోజే ఈ ఆగంతకులు సభలోకి ప్రవేశించి గందరగోళం సృష్టించడం గమనార్హం.